అండ్ ఇవాళ మనం ఒక సూపర్ సింపుల్ రెసిపీ విత్ పన్నీర్ బటర్ మసాలా చేసుకుందాం. ఇవాళ నేను మీకు జీరా రైస్ అండ్ పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది చేసుకోవడం కొంచెం టైం పడుతుందండి, కానీ మనకి చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో మనకి టేస్ట్ వస్తుంది. రెసిపీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసేద్దాము. మనకి కర్రీకి ముందరగా మనం ఫస్ట్ కొన్ని ఏవైతే ప్యూరే చేయాలో చేసి పెట్టేసుకుందామండి. నేను ఇక్కడ ఒక 1 కప్ టమాటో తీసుకున్నాను. ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయ వేసి నేను ఫస్ట్ ఇది పేస్ట్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ ఇక్కడ అప్రాక్సిమేట్గా ఒక 15 కాజు ఉన్నాయండి. నేను ఇవి నానబెట్టి పెట్టుకున్నాను. ఇది కూడా నేను పేస్ట్ చేసుకుంటాను. ఈ రెండు విడివిడిగా మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నేను ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకున్నానండి, అప్రాక్సిమేట్గా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఇది మనకి కర్రీ కొంచెం రిచ్గా ఉంటుంది. మనకి మసాలా అంతా వేగాలంటే ఆయిల్ అనేది పడుతుంది. ఇందులో ముందుగా నేను 4 ఇలాచీ ఇంకా ఒక దాల్చిన ముక్క తీసుకున్నాను. ఇవి ఒకసారి మనం కలుపుకొని ఇందులో మనం ఉల్లిపాయ అనేది వేసేసుకుందాము. ఇవి మనకి పెద్ద వేగక్కర్లేదండి, ఎందుకంటే ఉల్లిపాయతో పాటు వేగుతాయి కాబట్టి. ఇక్కడ సన్నగా తరుక్కుని ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటున్నాను. ఇది 1 కప్పు. ఇదంతా మనం ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఉల్లిపాయలు మనం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి, కలుపుతూ. సో మనకి ఇక్కడ ఉల్లిపాయ వేగిపోయండి. కొంచెం స్లైట్ బ్రౌనిష్ అవుతుండగా మనం దీంట్లో నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసేసుకుందాము. ఇవి నేను ఎగ్జాక్ట్గా ఎంతెంత వేస్తున్నాను అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అండ్ ఇందులో పసుపు అండ్ కారం. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇది కలర్ వస్తుంది, మనకి కారం కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము. మనం ఈ మసాలా వేసినప్పుడు కింద అంటుకోకుండా ఉండడానికి మనం కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా మనం కలిపి ఒక 2 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న టమాటో ప్యూరే అనేది వేసేసుకుంటున్నాను. మనం టమాటో పచ్చిమిరపకాయ కలిపి చేసుకున్న పేస్ట్. నేను అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు పోసి ఇందులో పోసేసుకుంటున్నాను. మన నెక్స్ట్ దీనికి సరిపడా ఉప్పు అనేది కూడా వేసేసుకుందామండి. ఫైనల్గా మనం కర్రీ అంతా అయిపోయిన తర్వాత కూడా ఒకసారి ఉప్పు చెక్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇది మనకి టమాటో పచ్చి వాసన పోయే వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. కనీసం ఒక 10 మినిట్స్ అనేది మనకి పడుతుంది. మనకి ఇక్కడ టమాటో ఫ్రై అయిపోయిందండి. ఆయిల్ కూడా మనకి చూసారా సైడ్స్లో పైకి వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇందులో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి అండ్ కొంచెం కసూరి మేతి పొడి అనేది వేసుకుందాము. ఇదంతా ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకుని ఇది ఇంకొక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. మనకి టమాటో గ్రేవీలో మొత్తం వాటర్ అంతా అయిపోయేట వరకు మనం కుక్ చేయాలండి. నెక్స్ట్ ఇందులో నేను అప్రాక్సిమేట్గా 1 కప్ అనేది వాటర్ వేసుకున్నాను. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుంటాను. ఇది మనకు ఒక బాయిల్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. మనకి టమాటో గ్రేవీ అనేది కుక్ అయిపోయిందండి. చూసారా మనకి ఆయిల్ అంతా పైకి ఎలా తేలిందో. ఇది ఒకసారి మనం కలిపేసుకుందాం. నెక్స్ట్ ఇందులో మనం చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. మనం కాజు పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ రిచ్నెస్ అనేది, ఆ టేస్ట్ అనేది వస్తుంది. నేను ఆ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసి అది కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి మనం బాగా కలిపేసుకుందాం. ఇదంతా మనం ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. మనకి ఆ గ్రేవీ అనేది కొంచెం థిక్కెన్ అవుతుంది. మనకి అక్కడ కర్రీ కుక్ అయ్యే లోపల మనం పన్నీర్ పీసెస్ అనేది రెడీ చేసుకున్నామండి. నేను ఇందులో ఒక బ్లాక్ ఆఫ్ బటర్ వేసుకున్నాను. ఇందులో నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసేసుకున్నాము. నేను ఇది ఒకటే బ్లాక్ బటర్ వేసుకున్నానండి, ఎందుకంటే కర్రీలో ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి. బటర్ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. ఇది మనం కలిపేసుకుందాం. ఇది మనం పన్నీర్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. దానివల్ల ఏంటంటే మనకి ఆ పన్నీర్ పీసెస్ కూడా మంచి ఫ్రైడ్ బటరీ టేస్ట్ అనేది వస్తుంది.
మనకి ఇక్కడ కర్రీ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. నేను నెక్స్ట్ ఇందులో గరం మసాలా అనేది వేసేసుకుంటున్నాను అండ్ కొద్దిగా కొత్తిమీర. ఇదంతా కూడా ఒకసారి మనం బాగా కలిపేసుకుందాం. ఇది నేను లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తున్నానండి. నేను ఇది ఇంకొక జస్ట్ ఒక 2 minutes కుక్ చేసుకుంటాను. నేను ఇక్కడ ఈ పన్నీర్ పీసెస్తో నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను అండ్ కొద్దిగా పసుపు అండ్ ఇందులో మనం కొద్దిగా కసూరి మేతి అనేది వేసుకుందాం. దీనివల్ల ఏంటంటే మనకి ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఇదంతా ఒక 2 నిమిషాలు మనం ఫ్రై చేసేసుకుందాం. సో మనకి పన్నీర్ పీసెస్ ఇలా ఒక పక్క నుంచి కొద్దిగా ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు మనం ఈ పీసెస్ని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీలో వేసేసుకుందాము. మనకి బేస్ గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. నేను నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అనేది వేసేసుకుంటున్నాను. ఇందులో మనకి కొద్దిగా ఉన్న బటర్ అంతా కూడా మనం ఇందులో కసూరి మేతితో పాటు వేసేసుకుందాం. దీనివల్ల మనకి ఏంటంటే డిష్కి ఆ హోటల్ స్టైల్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇదంతా ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇది మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ గ్రేవీ మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలి అనేది అది మీరు మీ ప్రిఫరెన్స్ ప్రకారం మీరు సెట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను అండ్ చూసారా ఎంత బాగుందో. ఈ కర్రీ చాలా రిచ్గా ఉంటుంది అండ్ మనకి రోటీలోకి చాలా బాగుంటుంది. సో నేను దీంతో మీకు జీరా రైస్ చాలా సింపుల్గా ఎలా చేయాలో అనేది నేను చూపిస్తున్నాను. సో ఇదైతే మనం ఫస్ట్ పక్కకు పెట్టేసుకుందాం. పెట్టే ముందర ఒక 1 ఫైనల్ టచ్, నేను ఇందులో కొద్దిగా అనేది మీగడ అనేది వేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్నా వేసుకోవచ్చు అండి, లేకపోతే కొద్దిగా పాల మీగడ వేసుకున్న ఫ్లేవర్ అనేది ఆ థిక్నెస్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం జీరా రైస్ ఎలా చేయాలో స్టార్ట్ చేసేసుకుందాం. నేను ఇక్కడ జీరా రైస్ కోసం 1.5 కప్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇది నేను డైరెక్ట్గా రైస్ కుక్కర్లో వండుకుంటాను. ఇది మీరు అలాగైనా వండుకోవచ్చు, లేకపోతే వార్చి అయినా చేసుకోవచ్చు. నేను దీనికి ఒక గ్లాసుకి అప్రాక్సిమేట్గా 1.5 గ్లాస్ వాటర్ వేసి కుక్ చేసుకుంటాను. రైస్ ఉడికించినప్పుడు నేను సాల్ట్ ఏమీ వేయట్లేదండి, జస్ట్ అలా మనకి విడివిడిగా వచ్చేటట్టు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను రైస్ కుక్కర్లో రైస్ అనేది రెడీ చేసేసుకున్నానండి. మనకి ఇలా రైస్ విడివిడిగా రావాలి. నేను ఎంత తీసుకున్నాను ఏమిటి అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు మనం నెక్స్ట్ జీరా రైస్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. జీరా రైస్ కోసం నేను ముందుగా ఒక ప్యాన్లో ఒక చెంచా కొంచెం నెయ్యి తీసుకున్నానండి. ఇందులో ఒక దాల్చిన 2 ఇలాచీ అనేది వేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇందులో 2 పచ్చిమిరపకాయ అనేది వేసుకుంటున్నానండి. ఇవి మనకు ఒక్కసారి ఇలా స్ప్లాటర్ రాగానే ఇందులో 1.5 టీ స్పూన్ జీలకర్ర అనేది వేసుకుంటున్నాను. మనకి జీరా రైస్కి జీలకర్ర బాగా వేయడం అనేది ఇంపార్టెంట్. సో మనకి జీరా ఇలా స్ప్లాటర్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనకి జీరా వేగిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది వేసేసుకుందాము. అండ్ నెక్స్ట్ ఈ రైస్కి సరిపడా ఉప్పు, మనం ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. సో మనకి ఇది రెడీ అయిపోయిందండి. ఇందులో నేను ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను అండ్ స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం జీరా రైస్ని మనం చేసిన పన్నీర్ కర్రీతో సర్వ్ చేసుకుందాము. సో మనకి జీరా రైస్ అండ్ పన్నీర్ బటర్ మసాలా 2 రెడీ అయిపోయానండి.
ఈ కాంబినేషన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి రెస్టారెంట్ స్టైల్కి చాలా చాలా దగ్గరగా ఉండే టేస్ట్ అనేది ఉంటుంది. సో ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.